అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. కళ్యాణి బొమ్మల కొలువుకి స్వాగతం. ముందుగా ఈ సంవత్సరం బొమ్మల కొలువు కంప్లీట్ వ్యూ అనేది ఒకసారి చూద్దాము. సో ఇందులో పైన సెంటర్లో అలివేల్మంగ వెంకటేశ్వర స్వామి, లెఫ్ట్ సైడ్ లక్ష్మీ వరాహస్వామి, రైట్ సైడ్ లక్ష్మీ నరసింహస్వామి, సెకండ్ రోలో మధ్యలో మెడిటేషన్ చేస్తున్న శివ, పక్కన వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, రైట్ సైడ్ అర్ధనారీశ్వరుడు అండ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఈ కార్నర్స్లో గరుడ ఆంజనేయ స్వామి. థర్డ్ రో అంతా శక్తితత్వం అమ్మవార్లు, ముందు నవవిధ గణపతులు, నెక్స్ట్ క్షీరసాగర మదనము, నెక్స్ట్ విష్ణుమూర్తి మిడిల్లో, లెఫ్ట్ సైడ్ పాండురంగ విఠలుడు రుక్మిణీదేవి, రైట్ సైడ్ వెంకటేశ్వర స్వామి, శంకు చక్రాలు కార్నర్స్లో, ముందు దశావతారాలు. నెక్స్ట్ ఇక్కడ శివ కళ్యాణం, శివ కళ్యాణాన్ని వీక్షించడానికి వచ్చిన దేవతలు, విష్ణుమూర్తి, బ్రహ్మదేవుడు, నంది, భృంగి, తుంబురుడు అందరిని చూడొచ్చు. ముందు కొన్ని కృష్ణలీలలు పెట్టాను. తర్వాత ఈసారి చాలా నచ్చి యాడ్ చేసిన ఐటమ్స్, ఇక్కడ సూర్యుడు రథం మీద రావడం, తర్వాత దాని చుట్టూరా సూర్య నమస్కారాలు, అన్ని డిఫరెంట్ ఫోజెస్, ఇక్కడ డాన్సింగ్ డాల్స్, టెంపుల్ గోపురం, ఇది విష్ణుమూర్తి అష్టలక్ష్మిలు. నెక్స్ట్ ఇక్కడంతా బ్రహ్మోత్సవాలు, పెద్దశేష వాహనం, చిన్నశేష వాహనం, హంస వాహనం, సూర్యప్రభా వాహనం, చంద్రప్రభా వాహనం, హనుమ వాహనం, సింహ వాహనం, అశ్వవాహనం, గజవాహనం, గరుడ వాహనం. కొంచెం క్లోజప్లో చూపిస్తాను. అన్ని వాహనాలు. తర్వాత ఇక్కడ త్యాగరాజస్వామి, ముత్తుస్వామి దీక్షితర్, శ్యామసుందర శాస్త్రి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. పైన విష్ణు పాదాలు, కృష్ణుడు, రాధ, త్రివిక్రమావతారము, సీతారాములు, ఆంజనేయ స్వామి, ఆ పైన విశ్వరూపం. దెన్ ఎటు సైడ్ రామాయణంలో కొన్ని సన్నివేశాలు ఉన్నాయి, అవి ఒక సీక్వెన్స్లో పెట్టాను ఇక్కడ. ఫస్ట్ బంగారు జింకని చూడడం, సీతాదేవి అది కావాలని అడగడం, తర్వాత రావణాసురుడు భిక్షాటనకు రావడం, తర్వాత రాముడు లక్ష్మణుడు శబరి దగ్గరికి వెళ్ళడం, తర్వాత అశోకవనంలో సీత ఆంజనేయ స్వామి వెళ్ళి కలవడము, నెక్స్ట్ రామసేతు నిర్మాణం, నెక్స్ట్ సంజీవిని పర్వతాన్ని తీసుకొస్తున్న హనుమంతుడు, తర్వాత సీతారామ లక్ష్మణులు, ఆంజనేయ స్వామి. ఇవి కొన్ని ఇక్కడ పెట్టానన్నమాట. ఈసారి మెయిన్ థీమ్ డాల్స్గా పెట్టింది ఇక్కడ అన్నమాట. ఈసారి థీమ్ వచ్చేసి పంచమహాయజ్ఞాలు. మనకి వివేక చూడామణిలో జంతునాం నరజన్మ దుర్లభం అని చెప్తారు కదా, అంటే మానవ జన్మ అనేది ఎంతో విలువైంది. ఎందుకంటే ఈ మానవ జన్మలోనే మంచి చెడు విచక్షణతో కర్మలను చేయడం, అలా చేయడం ద్వారా మోక్షం వైపు పయనించడం అనేది సాధ్యపడుతుంది. మరి అంతటి విలువైన మానవ జన్మలో
ప్రతి మనిషి చేయవలసిన దైనందిన జీవితంలో చేయవలసిన కర్మలను, మంచి కర్మలనే పంచమహాయజ్ఞాస్ అంటారనమాట. సో ఈ పంచమహాయజ్ఞాస్ ఏంటి అంటే దైవయజ్ఞం, బ్రహ్మయజ్ఞం, పితృయజ్ఞం, మనుష్యయజ్ఞం, భూతయజ్ఞం. ఇవేంటో కొంచెం అర్థం చేసుకుందాము. ఫస్ట్ దైవయజ్ఞం, దైవారాధన చేయడం. సో దీంట్లో నేను కొన్ని సీన్స్ని ఆలోచించి ఇక్కడ పెట్టాను. ఫస్ట్ ఒక దంపతులు గుడికి వెళ్ళి భగవంతుని కొలవడము, తర్వాత ఇంట్లో పూజా రూమ్లో ఒక ఆవిడ పూజ చేసుకుంటున్నట్టు, తర్వాత కుటుంబ సమేతంగా సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం, సంధ్యావందనము, తర్వాత ఇక్కడ కొంతమంది కృష్ణ భజన చేస్తున్నారు. సో దైవారాధన, దైవయజ్ఞం అనేది ఫస్ట్ యజ్ఞ ఇన్ పంచమహాయజ్ఞాస్. నెక్స్ట్ బ్రహ్మయజ్ఞ, ఋషి యజ్ఞ అని కూడా అంటూ ఉంటారు. ఇవి ఏంటి అంటే ఋషులు మాత్రమే చేసే యజ్ఞం కాదండి. మన వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు వీటిల్లో ఏం చెప్పారో వాటిని చదవడం కానీ, వినడం కానీ, మనకు అర్థమైంది మనం నేర్చుకున్నది పక్క వాళ్ళకి మళ్ళీ దాన్ని చెప్పడం కానీ, టీచింగ్, ప్రీచింగ్, ఇవన్నీ కూడా బ్రహ్మయజ్ఞంలో వస్తాయన్నమాట. సో ఇక్కడ నేను పెట్టింది శంకరాచార్యులు ఆయన శిష్యులతో ఉన్న సన్నివేశం. ఇక్కడ ఒక ఆశ్రమం ఉంది, అక్కడ గురువు గారు రామాయణాన్ని చెప్తున్నారనమాట శిష్యులకి. ఇక్కడ ఇంకప్పుడు మోడర్న్ మన కాంటెంపరీ టైమ్స్కి వచ్చేస్తే ఇలా గురుకులము, ఆశ్రమాలు ఇలాంటివి మనం రెగ్యులర్గా చూడట్లేదు. సో ఇక్కడ ఒక ఆవిడ వాళ్ళ ఇంట్లో లైబ్రరీ ఉందన్నమాట. అందులో భారతము, భగవద్గీత, రామాయణం ఇలాంటి బుక్స్ అన్నీ పెట్టుకుని ఆవిడ గ్రంథ పఠనం కూడా చేస్తోంది. సో ఇవి మనం చేయొచ్చు కదా. సో సత్సంగ చేయడము, అందరూ కలిసి ఈ స్క్రిప్చర్స్ గురించి మాట్లాడుకోవడం, డిస్కస్ చేయడం, ఇవన్నీ కూడా బ్రహ్మయజ్ఞంలో పార్ట్ అన్నమాట. నెక్స్ట్ పితృయజ్ఞ. పితృయజ్ఞ అంటే చనిపోయిన మన పూర్వీకులకి చేయవలసిన కర్మలను చేయడం. అండ్ లివింగ్ మన గ్రాండ్ పేరెంట్స్ కానీ, పేరెంట్స్ కానీ వాళ్ళను భక్తి శ్రద్ధలతో చూడటము, వాళ్ళకి సేవ చేయడం, ఇవన్నీ కూడా పితృయజ్ఞం కిందకి వస్తాయి. సో ఇక్కడ నేను పెట్టింది ఏంటి అంటే తర్పణ విడిచే సన్నివేశం. ఒక కాకి పిండాలను తినడానికి అక్కడ వచ్చింది, అదొక సన్నివేశము. తర్వాత ఇక్కడ ఒక చిన్న పిల్ల వాళ్ళ అమ్మకి వంటింట్లో హెల్ప్ చేస్తోంది. ఒక అబ్బాయి వాళ్ళ తాతగారు పడుకుంటే కాళ్ళు ఒత్తుతున్నాడు అనమాట. తర్వాత ఇక్కడ కొత్తగా పెళ్ళైన దంపతులు తల్లిదండ్రుల ఆశీర్వచనం తీసుకుంటున్నారు. సో ఇవన్నీ కూడా పితృయజ్ఞం. ఎనీథింగ్ రిలేటెడ్ టు అవర్ పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్, లివింగ్ ఆర్ డెడ్, వాళ్ళకి చేయవలసిన కర్మలు అన్నీ చేయడం, అవన్నీ కూడా పితృయజ్ఞం కిందకి వస్తాయన్నమాట. నెక్స్ట్ మనుష్య యజ్ఞం, సాటి మానవులందరికీ సేవ చేయడం అన్నమాట, సేవాభావంతో చూడటం, అది మనుష్య యజ్ఞం. సో ఇక్కడ ఫస్ట్ బ్లడ్ డొనేషన్, నెక్స్ట్ అతిథి సేవ, తర్వాత అన్నదానము. ఇక్కడ చలివేంద్రం ఒకటి ఏర్పాటు చేశారు. సమ్మర్లో మనం ఇక్కడ చూస్తూ ఉంటాం కదా. తర్వాత ఇక్కడ ఒక చిన్న పిల్లాడు ఒక బ్లైండ్ పర్సన్ని రోడ్ దాటించే సన్నివేశం అన్నమాట. సో ఇవన్నీ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ మనుష్య యజ్ఞం. లాస్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి భూతయజ్ఞ. భూతయజ్ఞాలు ఏంటి అంటే పశుపక్షాదుల్ని మనతో సమానంగా చూడడము, వాటికి సేవ చేయడము, వాటిని కూడా మనతో సమానంగా బతకనివ్వడము అనేది భూతయజ్ఞ కిందకి వస్తుందన్నమాట. ఇక్కడ నేను పెట్టిన సీన్స్ ఏంటి అంటే ఒక అమ్మాయి చెట్లను పెంచుతోంది, చెట్లకి నీళ్లు పోస్తోంది. తర్వాత ఇక్కడ పక్షులకి వాటర్, సమ్మర్ టైంలో మనం కూడా ఇప్పుడు అందరు చెప్తూ ఉంటారు కదా, బాల్కనీలో కొంచెం వాటర్ ప్లేస్ చేయండి, సీడ్స్ వేయండి. సో టేకింగ్ కేర్ ఆఫ్ బర్డ్స్. తర్వాత ఇక్కడ గోసేవ ఒక దృశ్యం పెట్టాను, ఫీడింగ్ కౌ, ఒక అమ్మాయి గడ్డి వేస్తోంది. తర్వాత ఇక్కడ ఒక
గొర్రెపిల్లకి కాలికి దెబ్బ తగిలింది. ఒక అమ్మాయి దాన్ని తీసుకొచ్చి దానికి బ్యాండేజ్ అది కడుతోందనమాట. ఇక్కడ నేను సంక్రాంతి సీన్ పెట్టాను. ఎందుకు అంటే ఒక గ్రామంలో సంక్రాంతి అనేది ఆహ్, మనము జంతువుల్ని పూజిస్తాము. చెట్లను పూజిస్తాము. హార్వెస్ట్ ఫెస్టివల్ అంటుంటాం కదా! మనుషులు, జంతువులు, పక్షులు, చెట్లు, చేమలు అందరూ ప్రకృతితో మమేకమై జీవించడం, లివింగ్ ఇన్ హార్మనీ విత్ నేచర్ అనేది సంక్రాంతి సెలబ్రేషన్స్ చాలా బాగా ప్రతిబింబిస్తాయన్నమాట. సో ఇది కూడా భూతయజ్ఞ కిందకే వస్తుంది అని అనిపించి ఇది ఇక్కడ పెట్టానన్నమాట. సో ప్రతి మనిషి వాళ్ళ డే టు డే లైఫ్లో ఈ 5 యజ్ఞాస్, దైవయజ్ఞ, బ్రహ్మయజ్ఞ, పితృయజ్ఞ, మనుష్యయజ్ఞ, భూతయజ్ఞ అనేవి ఖచ్చితంగా చేస్తూ ఉండాలి. ఇక్కడ నేను చూపించినవి సమ్ ఎగ్జాంపుల్స్ రిలేటెడ్ టు దీస్. మనకి కుదిరినంత వరకు కాదు, కుదుర్చుకొని మరి ఇవన్నీ చేయవలసిన అవసరము ఎంతో ఉంది. ఇది ఈసారి మెయిన్ థీమ్ అన్నమాట. తర్వాత కింద ఇంకా ఇక్కడ పొలం నాట్లు వేయడం, ధాన్యం బస్తాలు వేసుకుని తీసుకువెళ్ళడము, టీ స్టాల్, డిఫరెంట్ చేతి వృత్తులు అనేవి ఇక్కడ పెట్టాను. ఇదివరకు కూడా ఇవన్నీ పెట్టాను, ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను. సో మళ్ళీ నేను ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. తర్వాత ఇక్కడ కొన్ని సన్నివేశాలు, ప్రహ్లాదుడు, హిరణ్యకశిపుడు, నరసింహస్వామి స్తంభం నుంచి రావడము, ఇది మార్కండేయుడు, తర్వాత ఇది కాళీయ మర్దనము, ఇది గజేంద్ర మోక్షం సన్నివేశము. ఇవన్నీ ఇండివిజువల్ డాల్స్. ఇది ఒకటి కూడా ఈసారి తీసుకున్నాను. చాలా క్యూట్గా కొండపల్లి బొమ్మల్లో ఈ పొంగల్ చేయడం ఈ సెట్ ఉందన్నమాట. ఇది ఒకటి తీసుకున్నాను. సో ఇది ఓవరాల్ ఈసారి బొమ్మల కొలువు అన్నమాట. ఒక్కసారి పైనుంచి కింద వరకు స్లోగా వీడియోని రన్ చేస్తాను, చూసి ఆనందించండి. అండ్ ఈసారి నేను చాలా ఎక్కువ వరసలు పైనుంచి కింద వరకు నా దగ్గర ఉన్న అన్ని బొమ్మల్ని ఆల్మోస్ట్ ఐ థింక్ ఒక 75 to 80% ఆఫ్ ద డాల్స్ని నేను ఈసారి బొమ్మల కొలువులో యూస్ చేశాను. ఇంకా కొన్ని పెట్టచ్చు, కానీ ఇంకా అంటే ఇండివిజువల్ స్టోరీని సెట్ చేసుకుంటూ ఆ బొమ్మల్ని అమర్చడం అనేది ఇంకా టైం పడుతుంది. ఈసారి ఒక 2 daysలో మాత్రమే నాకు ఇది అరేంజ్ చేయడానికి కుదిరింది. సో ఇది ఈసారి కళ్యాణి బొమ్మల కొలువు. మళ్ళీ వచ్చే సంవత్సరం ఇంకో రకంగా మళ్ళీ బొమ్మలను అమర్చుకొని మళ్ళీ కలుద్దాము. హ్యాపీ సంక్రాంతి టు ఆల్ ఆఫ్ యూ.